తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూలై చివరి వారంలో ప్రారంభించి ఆగస్టు తొలి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ ఎన్నికల షెడ్యూల్ను జూన్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు, శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి ఆదేశించారు. గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు యత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న మద్దతును అంచనా వేసే ప్రధాన వేదికగా మారనున్నాయి. తాజాగా వచ్చిన రాజకీయ మార్పులు, కొత్త ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. అందువల్ల అన్ని పార్టీలు సీరియస్ గా ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. వీటన్నింటిపైన ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్ వర్క్ వచ్చింది. అయితే ఇటీవల ప్రభుత్వం దీని మీద కసరత్తు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ వచ్చే జూన్లో చివరి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఒకేసారి జరపాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వం చేసింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇక కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నిక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా దృష్టి సారించబోతుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దాన్ని బట్టి ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయని మాత్రం ఒక సూచన అంటే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు కూడా పూర్తి చేసింది. అంటే ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పదే పదే ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక గ్రాఫ్ అయితే రూపొందించారు అని చెప్పి ప్రస్తుతం సమాచారం. అయితే ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటే కనుక జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జూలైలో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఒకేసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అనే ఒక ప్లాన్ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ప్రస్తుతం అవైలబిలిటీ అంటే సిబ్బంది అవైలబిలిటీని బట్టి ఇది వివిధ దశల్లో ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికైతే గత అక్టోబర్లోనే ఎన్నికలు జరపాల్సి ఉంది. కానీ అది పెండింగ్ పెట్టుకుంటూ ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది. సో ఎక్కువ కాలం ఈ ప్రత్యేక అధికారిక పాలన కొనసాగితే కనుక ఏదైతే 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతుంటాయో, పంచాయతీ కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలు కావాల్సిన నిధులు ఏవైతుంటాయో అవన్నీ కూడా రాకుండా ఆగిపోతాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఒక కృత నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు జూలై లోపల పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకు తగ్గట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. నమస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్.